ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్, ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ చాలా మందికి తల్లికి వందనం పథకం డబ్బులు జమ కాలేదు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తల్లికి వందనంపై కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం పథకంలో కొంతమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని తెలిపారు. మొత్తం 1,39,755 మంది తల్లులకు ఈ సమస్య ఎదురైందని, అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సంక్షేమ పథకాల గురించి సమీక్షలో ప్రస్తావించారు. తల్లికి వందనం పథకం కింద మొత్తం 66,57,618 మంది విద్యార్థులకు గాను 41,38,971 మంది తల్లులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించామన్నారు. వీరిలో 63,77,898 మంది పిల్లలకు 8,291.27 కోట్లు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. కొంతమంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో సమస్యలొస్తున్నాయన్నారు. 2,79,720 మంది పిల్లలకు సంబంధించిన 1,39,755 మంది తల్లులకు ఈ ఇబ్బంది ఉండదన్నారు. కొందరి ఖాతాల్లో డబ్బులు విడుదలైనా చేరలేదని, దాదాపు 31,000 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలున్నాయని గుర్తించామన్నారు. అంతేకాదు ఆర్టీఈ కింద ప్రవేశాలు పొందిన 51,000 మంది విద్యార్థుల ఫీజులను ప్రైవేటు పాఠశాలలకు చెల్లించాల్సి ఉందన్నారు. ఇంకా 6,000 మంది పిల్లల వివరాలు తెలియాల్సి ఉందని, వీరు బడుల్లో చేరి కొన్ని రోజులు వచ్చి మానేశారన్నారు. వారు ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారని, వారికి కూడా డబ్బులు జమ చేయాలని ఆదేశాలు అందాయి.